ఖమ్మం ప్రకాష్ నగర్లో బీఆర్ఎస్ హయాంలో 2.9 మీటర్ల ఎత్తులో నిర్మించిన చెక్ డ్యాం ఎత్తును తగ్గించనున్నారు అధికారులు. చెక్ డ్యాంతో దిగువకు నీరు సులువుగా వెళ్లకుండా చెక్ డ్యాం దగ్గరే ఆగిపోతున్నాయి. దీంతో ఎగువ వరద నీరు పోటెత్తడంతో కాలనీలు నీట మునుగుతున్నాయి. గతంలో ఇరిగేషన్ అధికారులు ఎంత చెప్పినా వినకుండా బీఆర్ఎస్ నాయకులు ఇంజనీరింగ్ ప్లాన్కు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టారని అంటున్నారు స్థానికులు. చెక్ డ్యాం తొలగింపుపై మరింత సమాచారం కదిర్ అందిస్తారు. వానాకాలం మొదలైందంటే ఖమ్మం ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకు అంటే ఖమ్మం దాదాపుగా గత 2 ఏళ్ల నుంచి మునిగిపోతా ఉంది. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ అర్బన్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఖమ్మం నగరానికి దాపరిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఈ మున్నేరు ప్రాంతం అంతా మునిగిపోవటానికి ప్రధాన కారణంగా ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్లో కనిపిస్తూ ఉందో ఈ చెక్ డ్యామ్, ఇది ప్రకాష్ నగర్లో నిర్మించారు. దాదాపుగా దీన్ని 8 కోట్ల రూపాయలు వెచ్చించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ చెక్ డ్యామ్ని నిర్మించారు. యాక్చువల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతమైన అనేక ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పడిపోయిందని చెప్పేసి ఆ వాటర్ని డెవలప్ చేయాలి, ఆ వాటర్ పెరగాలి గ్రౌండ్ వాటర్ అని చెప్పేసి దీన్ని నిర్మించినట్టుగా అప్పుడు చెప్పారు. యాక్చువల్గా ఇది పూర్తి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగింది అని చెప్పేసి ఆనాడే ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ఎవరి మాట వినకుండా నాటి ప్రభుత్వం దాదాపుగా 2.9 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం చేపట్టారు. దీని కారణంగా మున్నేరు ప్రాంతం అంతా కూడా మునిగిపోతూ ఉంది. ఎగువన వాటర్ అంతా ఈ డౌన్ఫాల్ కాకపోవటం వల్ల ఎక్కువగా మునిగిపోతుందని చెప్పేసి నిపుణులు అంచనా వేశారు. కానీ దీన్ని కూలగొట్టకుండా అట్లనే కొనసాగించారు. దాంతో ఎక్కువగా మున్నేరు, బొక్కలగడ్డ లాంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకించి చెప్పాలి అని అంటే దీనికోసం సంబంధిత అధికారులందరూ సమాయత్తమయ్యారు. దీన్ని దాదాపుగా 1 మీటర్ కంటే ఎక్కువగా దీన్ని తొలగించాలి అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆనాడు కాసులకు కక్కుర్తిపడి కొంతమంది కాంట్రాక్టర్లు ఈ 2.9 మీటర్ల ఎత్తులో భూగర్భ జలాల పెంపు పేరుతో చెక్ డ్యామ్ని నిర్మించారు. అయితే దీని కారణంగా ఖమ్మం మున్నేరుకు వరదలు సంభవించి అతలాకుతలం అయిపోయింది. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ వల్ల వరద నీరు ఎగదన్ని ఖమ్మం అర్బన్ రూరల్ మండలాల్లోని మున్నేరు పరివాహక ప్రాంతం ముంపుకు లోనైంది. దీన్ని నిర్మించాక వరుసగా 2 ఏళ్లు ముంపు చోటు చేసుకుంది. అయితే 2 సార్లలో దాదాపుగా వచ్చిన ఆస్తి నష్టం ఎంత అంటే దాదాపుగా 500 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రూపొందించిన మున్నేరు ఆర్సీసీ వాల్ డిజైన్లో ఈ చెక్ డ్యామ్ను తొలగించాలని నిర్ణయించారు. వర్షాకాలం మొదలైంది. అయితే ఈ చెక్ డ్యామ్ను తొలగించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు రేపో మాపో ఖచ్చితంగా దీన్ని తొలగించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇది 1 మీటర్ కంటే ఎక్కువగా తగ్గించాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఒకవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు నదికి ఇరువైపులా గోడల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి ఇరువురు మంత్రులు దీనిపైన సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నిర్మాణ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలం వైపు పనుల నిర్వహణ, దాంతో పాటుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంతమేరకైనా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇరువురు మంత్రులు దీనిపైన దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం మున్నేరు ఉధృతి ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని దాదాపుగా 10ల సంఖ్యలో కాలనీలకు వరద నీరు ముంచెత్తింది. మున్నేరు వరదల నుంచి ప్రజలు శాశ్వతంగా విముక్తి కలిగించేందుకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 690 కోట్లతో ఇరువైపుల గోడల నిర్మాణానికి అంకురార్పణ చేసింది. అయితే నిధుల కొరత కొంత ఉండటం కారణంగా కాంగ్రెస్ సర్కార్ దీన్ని విడతల వారీగా పనులు చేపడతా ఉంది. అయితే వేలాది మంది ముంపు నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తమైంది. అయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం 501 కోట్లతో మున్నేరుకు 2 వైపుల రక్షణ గోడల నిర్మాణానికి ముందడుగు పడింది. 2024 మార్చిలో టెండర్లు పూర్తయ్యాయి. ఏప్రిల్లోనే వెంటనే పనుల్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం పోలిపల్లి నుంచి ప్రకాష్ నగర్ వరకు 8.50 కిలోమీటర్ల వరకు, రామన్నపేట నుంచి ప్రకాష్ నగర్ వైపు 8.5 కిలోమీటర్ల మేర పొడవు ఈ ప్రాంతంలో ఎత్తుపల్లాల ఆధారంగా 45 నుంచి 25 అడుగుల ఎత్తులో కాంక్రీట్ గోడలు నిర్మిస్తూ ఉన్నారు. దానికి ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ చెక్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ చెక్ డ్యామ్ని 1 మీటర్ వరకు తగ్గించినట్లయితేనే దిగువకు నీరు వెళ్తూ ఉంటుంది, సులువుగా వెళ్తుంటుంది. కాబట్టి చెక్ డ్యామ్ వల్లనే ఎగువన వరద పోటెత్తి
చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. దాదాపుగా 2 ఏళ్లు ప్రజలు అతలాకుతలమయ్యారు. ఈ సంవత్సరం కూడా భారీగా వర్షాలు వచ్చే సూచన వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తున్న కారణంగా ఖచ్చితంగా ఈ చెక్ డ్యామ్ అనేది మళ్ళీ అవాంతరంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని ఎత్తును తగ్గించి దిగువకు వాటర్ ఈజీగా వెళ్లే విధంగా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎక్కడైతే డ్రై ఏరియా ఉందో అక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగిన మాట వాస్తవమే, కానీ దీని ఎత్తు కారణంగా ఇంజనీరింగ్ విధానానికి విరుద్ధంగా దీని నిర్మాణం చేపట్టారు. కాబట్టి దీని ఎత్తు తగ్గించాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తయ్యాయి. దీనికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే 2-3 రోజుల్లో దీన్ని 1 మీటర్ కంటే ఎక్కువగా దీన్ని తొలగించాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఇది మొత్తంగా ఈ చెక్ డ్యామ్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.